మైండ్‌ఫుల్‌నెస్‌గా ఉండడానికి పార్ట్ 1, పార్ట్ 2 మీతో షేర్ చేసుకుంటున్నాను. పార్ట్ 1లో 4 టిప్స్ మీతో షేర్ చేసుకున్నాను. ఇప్పుడు పార్ట్ 2లో ఫిఫ్త్ టిప్ ఏంటి అనంటే, మనం మైండ్‌ఫుల్‌గా లిజన్ చేయడం. మన పిల్లలో, మన హస్బెండో మనతో వచ్చి ఏదైనా చెప్తున్నారు అనంటే, మన బాడీ ఇక్కడ పెట్టి, మన ఆలోచనలు, మన మైండ్ ఎక్కడో పెట్టడం కాకుండా ప్రెజెంట్‌లో ఉండడం అనేది అలవాటు చేసుకోవాలి. వాళ్ళు చెప్పేది కరెక్ట్‌గా వినగలగాలి. సిక్స్త్ టిప్ ఏంటి అనంటే, మీకొచ్చే థాట్స్ అండ్ ఎమోషన్స్‌ని మీరు అబ్జర్వ్ చేయండి. మీరెప్పుడో ఫెయిల్యూర్ అయ్యారు. అక్కడ వచ్చేటటువంటి బాధని, వాళ్ళ వల్ల వచ్చినటువంటి బాధని ఇప్పుడు ఎందుకు మీరు క్యారీ చేస్తున్నారు? ఆ బాధ ఇప్పుడు ఎందుకు వస్తుంది? వాళ్ళ గురించి ఆలోచించడం, బాధపడడం ఇప్పుడు వర్తేనా అనే మీ థాట్స్ ని ఒక బుక్ మీద రాయడం అనేది అలవాటు చేసుకోండి. ఇంకా సెవెంత్ వన్ వచ్చేసి మైండ్‌ఫుల్ గా స్నానం చేయడం. షవర్ అనేది చాలా ఇంపార్టెంట్. బాడీకి, దేహ శుద్ధికి మనకి స్నానం ఎంత ఇంపార్టెంటో, మనం మైండ్‌ఫుల్ గా ఉండడానికి కూడా ఈ స్నానం అంతే ఇంపార్టెంట్. మీ బాడీ మీద పడే ఆ వాటర్‌ని అన్నిటిని కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఇంకా లాస్ట్ వన్ ఏంటి అనంటే గ్రాటిట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దేవుడా ఇది నాకు ఇచ్చావు చాలా థాంక్స్ అని మీరు చెప్పుకోండి.